సంఘంలో మన గురించి ఇది ఇలాగ పరిచర్యలు ఆటంకం ఉంది అని తెలియగానే మరి వారి దృష్టికి ఏఐసి దృష్టికి తీసుకెళ్ళగానే మరి వెంటనే వారు స్పందించి ఆ స్థలముకు వచ్చి చూసి మనమందరము కూడా దైవ సేవకులము, మనమందరం కూడా ఐక్యతగా ఉండి పని చేయాలని మరి వారు వంతు వారి శక్తి కొలది మరి దాదాపుగా అనేకమైన అధికారుల దగ్గర కలుసుకోవడానికి మరి ఈ యొక్క పరిస్థితిని మరి అందరి అధికారులకు తెలియజేయడానికి మరి ఎంతో మరి సహకరించారు, ఇంకనూ సహకరిస్తున్నారు. మరి ఒక కుటుంబం అలాగా ఒక సహోదరుడికి ఎలా బాధ వస్తే మరి వారి సొంత వారికి ఎలా బాధ వస్తే వారు బాధపడతారో ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా అప్డేట్ అడుగుతూ ఉండేవారు. ఏ సమస్య అయినా కానీ ఐక్యతగా ఉండి మనం పోరాడినప్పుడు ఖచ్చితంగా దేవుడు జయం దయచేస్తాడు. సమయం ఇచ్చిన అధ్యక్షులకు మరి ఏఎస్యు బృందానికి వందనాలు. మరి ఏఎస్యు టీం అధ్యక్షులు నేషనల్ డైరెక్టర్ గారైన ఎస్కే జాన్సన్ గారు ఉన్నారు. మరి అయ్యగారికి యొక్క సమయం ఇస్తూ ఉన్నాము. అయ్యగారు మనతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి అయ్యగారికి యొక్క సమయాన్ని నేను ప్రేమపూర్వకముగా గౌరవప్రదముగా అప్పగిస్తూ ఉన్నాను. మరి యొక్క సమయాన్ని అయ్యగారికి ఇస్తూ ఉండగా మనము చప్పట్లు తట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన దైవజనులందరికీ, వేదికలు అలంకరించిన ఏఎస్యు క్యాడర్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం ఐక్యతగా ఎక్కడ కూడుకొని ఉంటామో ఈ భూలోకంలో శక్తి కాదు, పరలోకం నుండి శక్తి దిగి ఇక్కడికి వస్తుంది. ఒక దైవజనుడు 1000 మందితో సమానము. ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఐక్యతని మనం ఎట్లా కాపాడుకోవాలంటే శ్రద్ధగా. ఐక్యతను ఎట్లా కాపాడుకోవాలి? శ్రద్ధగా. ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఒక దైవజనుడు బలపరుచుకోవాలి. మనము హెచ్చరించుకోవాలి. శ్రమలే ఆయుధము. క్రైస్తవుడికి శ్రమలే ఆయుధము, శ్రమలే ఆశీర్వాదము. శ్రమలు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాయి. శ్రమలు నీ జీవితాన్ని, నీ పరిచర్యని గొప్పగా ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. మన కన్న తండ్రి ఎవరు? యూదా గోత్రపు సింహము. మీరందరూ యూదా గోత్రపు సింహ బిడ్డలు. మీరు సింహాలు. మీరు ఈ స్టార్స్ కాదు, ఈ లోకంలో ఉన్న స్టార్స్ ప్రజలందరినీ వారి వైపు తిప్పుకుంటారు. మీరు రియల్ స్టార్స్. ఈ ప్రజలని సత్య మార్గం వైపు నడిపించేవారు. స్వచ్ఛందంగా ప్రయాసపడి దేవుని నిమిత్తం నేనేం చేయాలి అని ఆలోచించాలి. ఏం చేయాలి? ఎవరిని ఇస్తే ఆడికి వెళ్దాము, ఆడికి వెళ్తే మాకేం వచ్చింది అని ఆలోచన తీసేసి క్రైస్ట్ ఆర్మీ, మేము క్రీస్తు పక్షాన పనిచేస్తాం. ఏం పని చేస్తామంటే మనం వెళ్ళి యుద్ధాలు చేయము. మనం చేసే యుద్ధం ఏంటంటే మోకాళ్ళ పోరాటము, అరికాళ్ళ పోరాటము. పాస్టరు ఈ భూలోకంలో శక్తితో పనిచేస్తాడు అనుకోబాకండి. పరలోకం నుంచి దిగి వచ్చిన శక్తితో పనిచేసేవాడే దైవజనుడు. ఆ శక్తిని ప్రభు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ శక్తితో మీరందరూ మెండుగా నింపబడును గాక. పరలోక శక్తితో పోరాటం చేసేవాళ్ళు మీరు. శరీరాలతో కాదు మన పోరాటం. మన పోరాటం దేంతో? శరీరాలతో కాదు. ఇంకా మనం చిన్నపిల్లల్లాగా పౌలు గారు చెప్పారు, ఇంకా పాల డబ్బా స్టేజ్లో ఉండకూడదు. బలమైన ఆహారం తిని జీర్ణించుకునే స్టేజ్లో ఉండాలి మనం. ఎందువల్ల తెలుసా? ఒకళ్ళకొకళ్ళు బలపరుచుకోవాలి, మనం హెచ్చరించుకోవాలి. ఈ ఫెలోషిప్లో జరగాల్సింది ఏదో తెలుసా? 2 అంచుల ఖడ్గము మూలు వరకు దిగాలి. అది దిగినప్పుడు గొప్ప కార్యం జరుగుతుంది ఈ జీవితంలో. ప్రతి సమయంలో నేను చెప్తానంటే మనమందరము ఐక్యత కలిగి ఉండాలి, స్వచ్ఛందంగా పనిచేయాలి, నిమిత్తం సమయాన్ని ఇవ్వాలి, సమాజం కొరకు ప్రార్థించాలి, సంఘం కొరకు ప్రార్థించాలి, ఐక్యత కొరకు ప్రార్థించాలి. మోకాళ్ళ పోరాటం అంటే ఏం తెలుసా? ప్రార్థించాలి. అరికాళ్ళ పోరాటం ఏంటని తెలుసా? ఆ పోరాటంలో నువ్వు నిలబడాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నిలబడు. యుద్ధం యెహోవాదే, యుద్ధం చేసేవాడిని నేను.
నువ్వు నిలబడమంటున్నాడు ప్రభు. నువ్వు నిలబడతాను సిద్ధంగా ఉన్నావా? ప్రభు నిమిత్తం నువ్వు నిలబడతావా? ఎక్కడో పాస్టర్ గారికి సమస్య వచ్చిందంటే నాకేం వచ్చిందిలే. నీ శరీరానికి నొప్పి తగిలేటప్పుడు నీకు తగలట్లేదా? నీ శరీరాన్ని నువ్వే గాయపరుచుకుంటావా? ఇక నుంచి దైవజనుడికి ఏదైనా సమస్య వస్తే నా కుటుంబానికి వచ్చిందని నువ్వు ఫీల్ అవ్వాలి. ఆ సమస్యలో నువ్వు నిలబడాలి. యుద్ధం చేసేది ఆయన. నీ బలము నీ శక్తి చేత నువ్వేం చేయలేవు. దేవుని బలము శక్తి చేత ఉన్నతమైన కార్యములు, మహాఘన కార్యములు యేసునామంలో మీరందరూ చేయునుగాక. నేను ఈ సమయంలో మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. అయినవండి స్వచ్ఛందంగా సమాజం కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, సువార్త పక్షాన ఐక్యతగా పోరాడదాం. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించే భారం నీ మీద ఉన్నది. నువ్వు అనుకుంటున్నావో నా ఈ విలేజే నా పరిధి, ఈ సిటీ, ఈ రూరల్, ఈ జిల్లా నాది అనుకుంటున్నావు. కాదు. ఓ దైవజనుడా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించే భారం నీ మీద ఉన్నది. మనం అందరం కలిసి ఆ సమస్త గొప్పది, ఈ సమస్త గొప్పది కాదు, నేను గొప్ప నువ్వు గొప్ప ఈగో తీసేసి మనం అందరం కలిసి ఆయన నామాన్ని గొప్ప చేయాలి. అది మన పని. ఒక మంచి ఫలాలు ఇచ్చే చెట్టుకి రాళ్ల దెబ్బలు ఎక్కువ ఉంటాయి, విమర్శలు ఎక్కువ ఉంటాయి. ఈ పరిచయం గొప్పగా నువ్వు చేస్తుంటే నీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమలే నీ ఆయుధము. శ్రమల ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.